హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీ నుండి టాప్ 30 బిట్స్ తీసుకుని ఈ వీడియోని చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి? ఆన్సర్ కలకత్తా. జెర్రీ మాండరింగ్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం. 329 ఏ అధికరణను భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించారు? ఆన్సర్ 44వ రాజ్యాంగ సవరణ. భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ నవంబర్ 26, 1949. లోక్సభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాల్ని ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ప్యానెల్ స్పీకర్. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే? ఆన్సర్ అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు. ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? ఆన్సర్ జాకిర్ హుస్సేన్. ఈ క్రింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. ఈ క్రింది వారిలో ఎవరు ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణను అనుసరించి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆన్సర్ ప్రకరణ 356. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది? ఆన్సర్ అధికరణ 47. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఈ క్రింది వాటిలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ రాజ్యసభ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలిలో మొత్తం సభ్యులను లోక్సభ మొత్తం సీట్లలో 15% కుదించారు? ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. లోక్సభలో ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించడానికి ఆ పార్టీ మొత్తం లోక్సభ సభ్యుల్లో ఎంత శాతం సీట్లను గెలుపొందాల్సి ఉంటుంది? ఆన్సర్ 10%. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ డిప్యూటీ స్పీకర్. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం? ఆన్సర్ 5 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది? ఆన్సర్ 41. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ మొరార్జీ దేశాయ్. న్యాయ వ్యవస్థను కార్యనిర్వహణ వ్యవస్థ నుండి వేరు చేయడం అనేది ఈ క్రింది ఇచ్చిన వేటిలో పేర్కొన్నారు? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 43B అనేది ఈ కింది వాటికి సంబంధించినది? ఆన్సర్ సహకార సంఘాలను ప్రోత్సహించడం. భారత రాష్ట్రపతి ఈ అధికరణ క్రింద సుప్రీంకోర్టును సంప్రదించవచ్చును? ఆన్సర్ అధికరణ 143. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీ? ఆన్సర్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. రాజ్యాంగం మన దేశాన్ని ఈ పేరుతో పేర్కొన్నది? ఆన్సర్ ఇండియా అనగా భారత్. భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి? ఆన్సర్ ఆర్టికల్ 72. రాష్ట్రపతి ఏ ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగిస్తారు? ఆన్సర్ మంత్రిమండలి సలహాపై. కేంద్ర మంత్రిమండలిలో గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదు? ఆన్సర్ 15%. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చిన అధికార భాషలు ఎన్ని? ఆన్సర్ 22. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ను ఎప్పుడు జారీ చేస్తాడు? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు. పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్ కులాలు మరియు తెగలకు రిజర్వేషన్
కల్పించు ప్రకరణ ఏది? ఆన్సర్ 243 డి. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ ప్రాంతీయ అసెంబ్లీ ద్వారా. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో భాగం కాని వారు? ఆన్సర్ ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసనమండలి సభ్యులు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.